ఇందులోని పాత్రలు, సన్నివేశాలు మరియు సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. మామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగి పూలు తేవే బండెక్కి. తినడానికి మారాం చేస్తున్న పాపాయికి ఆరుబయట పండు వెన్నెల్లో నీలాల నింగిలోని జాబిల్లిని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తున్న రోజులు. క్రమశిక్షణ లోపించి హోంవర్క్ చేయని విద్యార్థిని మందలిస్తూ సక్రమ మార్గంలోకి నడిపిస్తున్న రోజులు. పిల్లకై చదివి చదివి అలసి సొలసిపోయిన కూతురిని వేడివేడి పాలతో సేద తీర్చడానికి తపన పడుతున్న రోజులు. మరి నేడు స్కైటాపులోని చందమామ ల్యాప్టాపులోంచే పిల్లలను అలరించడానికి ప్రయత్నిస్తున్న రోజులు. హోంవర్కుని గాలికి వదిలి తల్లిదండ్రుల దండన కరువై పగలనక రేయనక వీడియో గేముల మత్తులో పిల్లలు తలమునకలవుతున్న రోజులు. పరీక్షల సమయంలో కూడా పెద్దల పర్యవేక్షణ కరువై ఐపాడ్లను, ఐటచ్లను ఆశ్రయించి పాటలు వింటూ పుస్తకాలతో కుస్తీ పడుతున్న రోజులు. ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలై సోషల్ మీడియా ఉచ్చులో బిగుసుకుపోతున్న ఓ 3 ఈతరం కుటుంబాల అవస్థలను ఇప్పుడు చూద్దామా? బడాయి చాలించుమా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించుమా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చల్లంకి చిత్రగాన సుమించు చక్రవీణ పిల్ల చిక్కిలోన వర్షించు పూలవాన ఆశాల తాళలోన జనించు తేనె సోన వినిసి ధరించి. ఇషిత, డాన్స్ చేసుకుంటున్నావా? అయితే అమ్మ ఇంకా రెడీ అవుతూనే ఉందా? వెళ్ళమ్మా, వెళ్ళి అమ్మని తీసుకురా, పార్టీకి టైం అవుతుంది. నాకు పార్టీ అంటే బోర్, నేను రాను. బోర్ ఎందుకు ఇషిత? నేను అమ్మ ఉన్నాంగా. అమ్మేమో ఆంటీల దగ్గర కూర్చుని సోది ముచ్చట్లు చెప్తుంది, నువ్వేమో అంకుల్ స్టోరీ చేరి కుళ్ళు జోకులు వేసుకుంటా ఉంటాడు. మరి నేనేం చేయాలి? అక్కడికి చాలా మంది కిడ్స్ వస్తున్నారు. పార్టీకి వస్తే నువ్వెంచక్క వాళ్ళందరితో ఆడుకోవచ్చు. నాకంటే చిన్నపిల్లలు టీవీలో కార్టూన్స్ చూస్తూ ఉంటారు, నాకంటే పెద్దోళ్ళు ఎక్కడో దగ్గర కూర్చొని వీడియో గేమ్స్ ఆడతారు. నైట్ వాళ్ళేమో రన్ చేయకూడదు, జంప్ చేయకూడదు, క్వైట్గా కూర్చోవాలి. పార్టీకి వచ్చేది క్వైట్గా కూర్చోడానిక? నో, ఐ డు నాట్ వాంట్ టు కమ్. ఓ పని చెయ్యి, నీకు బోర్ కొట్టినప్పుడు నా దగ్గరికి వచ్చేసాయి, నా ఐఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకుందు కానీ, సరేనా? I am not good at playing video games. నన్ను అడిగితే నేను హెల్ప్ చేస్తాను కదా. నేను ఒక ఆటలో కూడా విన్ అవ్వలేదు. నాకు మ్యాజిక్ వస్తే బాగుండు, వీడియో గేమ్స్ ఈజీగా గెలిచేదాన్ని. అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట, చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. నువ్వు నిలబడి చూడకు ఏ చోట. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అన్నట్టు చక్కగా చదువుకునే పిల్లకి ఇప్పుడు వీడియో గేమ్స్ నేర్పించడం అవసరమా?
మళ్ళీ మొదలు పెట్టావా? ఆపు, ఆ వీడియో గేమ్ ఆపరా. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఇది వీకెండ్ మమ్మీ, ఇంకొంచెం సేపు ఆడుకుంటా. ఛా, వీకెండ్ కి వీక్ డేస్ కి తేడా ఏమన్నా ఉందా? ఎప్పుడు ఆడేదే కదా. ఇక ఆపేసి పార్టీకి రెడీ అవ్వు. ఒరేయ్, తిన్నగా నిలబడకుండా ఆ ఊగుడేంట్రా? నీ ఈ ఊగుడుతో మీ అమ్మ ఆ వాగుడుతో చస్తున్నా. Papa, this is cool new video game. This is Gangnam Style basketball, Papa. You dance, you dribble. You dance, you shoot. Dance, dribble, dance, shoot. Dance, dribble, dance, shoot. Ra, Papa. Art them. This is multiplayer game. It's fun and you can lose weight too. ఏంట్రా, మీ నాన్నకి నేర్పిస్తున్నావా? ఎంచక్క ఇద్దరూ కలిసి ఆడుకోవచ్చనా? నా చిన్నప్పుడు టీవీలో నన్ను క్రికెట్ చూడనివ్వడం లేదని మెల్లమెల్లగా మా నాన్న క్రికెట్ నేర్పించేశా. అంతే, అప్పటినుంచి టీవీలో క్రికెట్ ఎప్పుడొచ్చినా నాకంటే ముందే తానే స్విచ్ ఆన్ చేసుకుని చూసుకునేవాడు. నాకు మా అమ్మ నుండి తిట్లు తప్పేవి. ఎక్కడికి పోతాయి బుద్ధులు? అర్నావ్, చూసా, మెల్లగా ఐప్యాడ్ తీస్తున్నావు. అది పక్కన పెట్టి నడు. పార్టీకి వెళ్లేది ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి, ఐప్యాడ్ తో కాదు. Friends తో ఆడుకోవడానికే, but with iPad. పోనీలేవే, ఈసారికి వదిలేయి. ఏంటి వదిలేసేది? ఇప్పటికి 3 ఐపాడ్లు పడేశాడు. వద్దంటే వినకుండా ఈసారి ఐప్యాడ్ కొనిచ్చారు. మరేం చేయమంటావే? ఖాళీగా ఉంటే వీడు ఇల్లు పికి పందిరేస్తాడు. Papa, I will be bored there. I will bring my iPad. Please, please. వీడికి బోర్ కొడుతుందని అన్నాడని వీడియో గేమ్స్ ఐప్యాడ్ అలవాటు చేశారు. ఇప్పుడు చూడండి, స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి గంటల కొద్దీ ఆ వీడియో గేమ్స్ ఆడతాడు. మన చిన్నప్పుడు మనం స్కూల్ నుంచి వచ్చేసి చక్కగా హోంవర్క్ చేసుకునేవాళ్ళం. మీ చిన్నప్పుడు వీడియో గేమ్స్ లేవటగా? వీటికేమీ తక్కువ లేదు. ఆ బ్రైట్ స్క్రీన్ చూసి చూసి నీకు ఆల్రెడీ సైట్ వచ్చేసింది. ఇంకేమీ మాట్లాడకుండా బయలుదేరు, ఐప్యాడ్ అక్కడ పెట్టు. If I'm not bringing iPad, I'm not coming to the party. అయితే నువ్వు కూడా అక్కతో పాటు ఇంట్లోనే ఉండు. కృష్ణ, తమ్ముడు ఇంట్లోనే ఉంటాడు. చాటింగ్ గేమ్స్ లో పడి డిన్నర్ మర్చిపోకండి. ఇక మీరు కదలండి. ఏంటన్నా అప్పుడే పార్టీ మొదలైపోయిందా? మెల్లిగా, నాన్న వాళ్ళు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. రాహుల్ రాహుల్ రాహుల్
పొద్దున్న నీకు $50 ఇచ్చాను లంచ్ మనీ కట్టమని స్కూల్లో. కట్టేసావా? డాడీ, మరి కాల్ ఆఫ్ డ్యూటీ సిరీస్లో కొత్త గేమ్ వచ్చింది, వస్తే దాన్ని కొనేసుకున్నాను. అంటే నీకు లంచ్ కంటే కూడా వీడియో గేమే ఇంపార్టెంట్ అన్నమాట. అయితే నెక్స్ట్ 2 weeks నీకు లంచ్ కట్. గోవేన్, ఇట్రారా. ఏంట్రా, నువ్వేమైనా టెక్స్ట్ మెసేజింగ్లో ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నావా? Text message champion? What are you talking about? లాస్ట్ మంత్ ఫోన్ బిల్లులో నువ్వు 4500 మెసేజెస్ పంపించినట్టు ఉంది. అంటే డైలీ నువ్వు 2 hours టెక్స్ట్ మెసేజ్లపైనే టైం వేస్ట్ చేస్తున్నావు అన్నమాట. No, Dad. ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించడానికి 5 seconds పడుతుంది అంతే. అరే, ఫస్ట్ నువ్వు మెసేజ్ పంపించడానికి గురించి ఆలోచించాలా, మళ్ళీ మెసేజ్ పంపించాలా, మళ్ళీ నీకు రిప్లై వచ్చిందా అని మెసేజ్ గురించి ఆలోచించాలా? ఈ లెక్కన ఒక మెసేజ్ పైన నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావురా? అదిగో మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చినట్టుగా ఉంది. ఏదిరా నీ ఫోన్ ఇవ్వు ఒకసారి ఇటు. ఏంటి లాలా? లాల్ ఎవడరా? ఈ లాల్ ఏంటి? లాల్ కాదు నానా, LOL అంటే లాఫ్ అవుట్ లౌడ్ అని. రాహుల్, నీ కూడా ఏం తక్కువేం లేదు. నీ కూడా 3200 టెక్స్ట్ మెసేజ్ పంపించినట్టు ఉంది. ఏది నీ ఫోన్ ఒకసారి ఇవ్వు చూద్దాం. BRBNC. ఈ BRBNC అంటే ఏంట్రా? BRBNC అంటే బీ రైట్ బ్యాక్ నేచర్ కాల్స్. అబ్బో, చాలా అప్డేట్స్ ఇచ్చుకుంటున్నారా. హే బ్రో, వెన్ ఈజ్ ది పార్టీ? ఈ బ్రో ఎవడరా? ఈ బ్రోనే డాడీ, గోవి అన్న. ఏంటి, మీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే రూమ్లో ఉంటూ పక్క పక్కన కూర్చొని టెక్స్ట్ మెసేజ్లు కొట్టుకుంటున్నారన్నమాట. ఇందుకే కదా మరి మనకి ఫోన్ బిల్లు అంత ఎక్కువ వస్తున్నాయి. ఏమిరా, నోట్తో మాట్లాడుకుంటే ఫ్రీనే కదరా, ఇక లాభం లేదు. ఇక మీకు TMCనే. TMCనా అంటే ఏంటి? Let me search on Google. TMC అంటే ఇక మీ ఇద్దరికి టెక్స్ట్ మెసేజింగ్ కట్. ఇలా టెక్స్ట్ మెసేజ్ల మీద టైం వేస్ట్ చేసే కంటే ఆ సైన్సో మ్యాథ్ లేదంటే ఆ కంప్యూటర్లో ప్రోగ్రామింగ్లో చేసుకుంటే కాస్త నాలెడ్జ్ అన్న ఇంప్రూవ్ అవుతుంది కదరా. కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్, ఎలాగా తప్పని న్యూసెన్స్. కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్, ఎలాగా తప్పని న్యూసెన్స్. ఎలాగ మీరుండాలో చెప్పే ప్రతి డిసిషన్ మాది, సరే సరే అని ఫాలో అయ్యే డిసిప్లిన్ ఒకటే మీది. మీరేం చెయ్యాలనుకున్నా మా పర్మిషన్ ఉండాలి. ఈ మాటల్నే పాఠంగా చదువుకోండి డైలీ. ఇక చాలు గాని పదండి, పార్టీకి టైం అవుతుంది. డాడీ, నాకు మండే ప్రెజెంటేషన్ ఉంది, అందుకని నేను ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతున్నాను. నాకు కూడా వర్క్ ఉంది, సో నేను కూడా ఇంట్లోనే ఉంటున్నా. ఏంటి, నన్ను నమ్మమంటారా? కావాలంటే వచ్చాక మీరే చెక్ చేసుకోండి. మీరు అక్కడికి వచ్చినా గేమ్లు ఆడుకోవడమే కదా. సరే కానివ్వండి. ఓ గంట గడిచింది. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామా? హే బ్రో, పార్టీకి టైం అవుతోంది. ఫోన్ చేసి అందరికి రిమైండ్ చేద్దామా? ఫోన్ ఎందుకు? ఫేస్బుక్లో ఇందాకనే ఆల్ క్లియర్ అని అప్డేట్ చేశా. ఇదిగో వస్తున్నారు. హే, వెల్కమ్. యు ఆర్ ద ఫస్ట్ వన్. వి డోంట్ నో హూ యు ఆర్. మేం నిన్ను పార్టీకి ఇన్వైట్ చేయలేదే. నువ్వు ఫేస్బుక్లో పబ్లిక్ పార్టీ అని ఇన్విటేషన్ పోస్ట్ చేశావు. సో ఐ థాట్ ద పార్టీ వాజ్ ఫర్ ఎవ్రీవన్. ఏంటి ఇప్పుడు పార్టీ లేదా? ఓ, నేను ఫేస్బుక్లో ప్రైవేట్ పార్టీ అని చెక్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? పార్టీని క్యాన్సిల్ చేద్దామా? ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే స్కూల్లో రేపు మన పరువు పోతుంది. ఇట్లాగనే లాగిచ్చేద్దాం. లెట్స్ పార్టీ. Bonjour, boys and girls. You people look so good tonight. Let's party and hit the spot. As we take it higher, we gon' set the song on fire. And yeah, రెక్కల వారి వందనం, స్వాగతం, నమస్కారం, వణకం. మిట్టిలో మట్టిలో ఉన్న నక్షత్రాలతో ఒక్కట చేరి కలిసి మెలిసి తెలిసి దుమ్మి దుమ్ము లెప్పి పారేద్దాం. Yeah.
నగవులు సొగస ధగ 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 మెరుపులు సొగస వెరి 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 ఒద్దిక సొగస మిస మిసలిక సొగస అగలగ నగ నగువులు సొగస ధగ 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 మెరుపులు సొగస వెరి 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 ఒద్దిక సొగస మిస మిసలిక సొగస. Ladies and gentlemen, giving you the hip hop. Life is a cocktail. थोड़ा सा टीप डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा नव डालो. Life is a cocktail. सुनो सुनो one more time. Having fun is not a crime. Let's all dance and sing and rhyme. सुनो सुनो सिद्धांతం ప్రతి నిమిషం మన ప్రియనేస్తం సరదా నదిలో మునకై గుటకై లైఫ్ ద్రాక్షరసం. శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో. One more time. శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో. That's right. శివ శంభో శివ శంభో శివ శంభో. थोड़ा सा hip, थोड़ा सा hop. Life is nothing but just hip hop. थोड़ा सा hip, थोड़ा सा hop. Life is all about hip and hop. Oh my god, it's Dad. ఇదేనా మీ ప్రాజెక్ట్ వర్క్? ఆల్రెడీ మా హోంవర్క్స్ అంతా ఫినిష్ చేసాం. మన ఇంట్లో చాలా గోలగోలగా ఉందని మన నైబర్ నాకు కాల్ చేయకుండా కాప్స్కి కాల్ చేస్తుంటే మనకు ఎంత హెడేక్గా ఉండేదో తెలుసా? సారీ డాడీ, ఫేస్బుక్ పోస్ట్లో మిస్టేక్ అయింది. సరదాగా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయాలనుకుంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. ఆహా, అయితే ఇక మీ ఫేస్బుక్ అకౌంట్ కట్. అరే, నువ్వు కూడా ఫేస్బుక్లో ఓపెన్ ఇన్విటేషన్ చూసే వచ్చావా? Yeah, I got the open invitation on Facebook. That's why I am here. Is that why you're here too? Miru, Anoke Vachara. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటే మోడర్న్ టెక్నాలజీ క్షణక్షణానికి మారిపోతున్న రోజులివి. మనము మన సౌకర్యాల కోసం సృష్టించుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో గేములు, సెల్ ఫోనులు వగైరా వగైరా అన్ని వయసుల పిల్లలను ఎలా ప్రభావితం చేస్తూ గ్రహాల్లా ఆవహిస్తున్నాయో చూపించడమే మా ముఖ్యోద్దేశం. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు మన పెద్దలు. హద్దులు దాటిన ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం మన పిల్లల కళ్ళకి, ఆరోగ్యానికి, సృజనాత్మక శక్తికి హాని చేసే అవకాశం ఉందని ఓ మెత్తని హెచ్చరికను అందించే మా ఈ చిన్ని ప్రయత్నాన్ని పెద్ద మనసుతో మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.